కేరళ. కేరళ దాని ప్రకృతి అందాలకి, నదులకి, పండగలకి, సంస్కృతితో పాటు అనేక విషయాల్లో ప్రసిద్ధి చెందింది. అయితే ఇలాంటి కేరళలో అన్నీ బాగా జరుగుతున్న టైంలో ఒక దంపతుల వల్ల జరిగిన దారుణాన్ని ఈవేళ వీడియోలో మనం చూడబోతున్నాం. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద క్రీపీ గైస్. సో ఈ కేసు అంతా పతనంతిట్ట డిస్టిక్ కేరళలో జరిగింది. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే భగవంత్ సింగ్ అండ్ ఆయన వైఫ్ లైలా. అసలు ఈ కేసు ఎలా స్టార్ట్ అయిందంటే, ఎటువంటి క్రైమ్తోనే సంబంధం లేని లాటరీ టికెట్స్ సేల్ చేసే ఎర్లీ 50s ఉన్న రోజ్లిన్ అండ్ పద్మ అనే ఇద్దరు మిస్సింగ్ అని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవడంతో ఇంకా కేసు ముందుకెళ్ళే కొద్దీ, ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ కేసులో చాలానే చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా కేసు డీటెయిల్స్లోకి వెళ్తే, భగవంత్ సింగ్ ఒక మసాజ్ థెరపిస్ట్, నాటు వైద్యుడు అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్లో కూడా ఉంది. అండ్ తన వైఫ్ లైలా ఒక హౌస్ వైఫ్. అండ్ వీళ్ళిద్దరూ చాలా ఇయర్స్గా ఒక లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవారు. అండ్ ఎప్పుడు కూడా మేము రిచ్ అవుతాము, ఇంకా రిచ్ అవ్వాలి అనే కలలు కంటూ ఉండే ఒక సాధారణ వైఫ్ అండ్ హస్బెండ్స్ వీళ్ళు. అయితే ఇప్పుడు మన కేసులోకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా శ్రీదేవి అనే పేరుతో ఫేస్బుక్లో మన భగవంత్ సింగ్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. మాట పెరిగి స్నేహంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే నెమ్మదిగా భగవంత్ సింగ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకొని ఒక సిద్ధాంతిని సజెస్ట్ చేస్తారు. ఈ విధంగా షఫీ అనే ఒక మంత్రగాడు ఈ కేసులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడు. 1 వీక్ వాళ్ళతో పాటు ట్రావెల్ చేసిన షఫీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో ఇలా అంటాడు, మీరు కోటీశ్వరులు అవ్వాలంటే నా దగ్గర ఒక మార్గం ఉందని చెప్పి వాళ్ళని బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన ఒక డార్క్ రిచువల్ని చేయించడానికి ఒప్పిస్తాడు. అండ్ డబ్బు మీద ఆశతో వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటారు. ఈ రిచువల్లో భాగంగా మీరు దేవతకి ఒకరిని బలి ఇవ్వాలి అని చెప్పి షఫీ అంటాడు. అయితే బలి ఇవ్వాల్సిన లేడీని తీసుకొచ్చే బాధ్యత షఫీకి అప్పగిస్తాడు భగవంత్ సింగ్. అయితే ఈ విధంగా రోజ్లిన్ అనే ఆమె ఈ కేసులోకి వచ్చింది. లాటరీ టికెట్ సేల్ చేసుకునే రోజ్లిన్ని, నీకు 10 lakhs ఇస్తా, నువ్వు ఒక 18+ వీడియోలో యాక్ట్ చేయాలి, అందులో నిన్ను మంచానికి కట్టేసి సీన్లు తీస్తారు అని చెప్పి డబ్బుని ఆశ చూపించి తనని ఈ కేసులోకి తెలియకుండానే లాగుతాడు షఫీ. సో ఇప్పుడు మీరు ఈ కేసులో క్రూరత్వాన్ని అండ్ మృగాలుగా మారిన మనుషుల్ని చూడబోతున్నారు. అంతా సిద్ధం చేసిన షఫీ జూన్ 8న రోజ్లిన్ని భగవంత్ సింగ్ ఇంటికి తీసుకొచ్చి తనని నగ్నంగా చేసి మంచానికి కట్టేసి బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన ఏవో పూజలు చేసిన తర్వాత తనని ముక్కలుగా 50 ముక్కలుగా కోసి చంపేశాడు. అవును గైస్, మీరు విన్నది కరెక్టే. అయితే ఈ నేపథ్యంలోనే తనని, అంటే తన బాడీని కుక్ చేసుకొని తిన్నారని, ఇంకా తన బ్లడ్ని తాగారని టీవీ 3x3 అనే వాళ్ళు ఆర్టికల్లో రాయడం జరిగింది. అయితే అదంతా పోలీస్ రిపోర్ట్లో అయితే లేదు. పోలీస్ రిపోర్ట్లో అయితే వాళ్ళు తన హెడ్ని అండ్ తన బాడీని సపరేట్ చేసి తనని ముక్కలుగా కోసి చంపారని మాత్రమే ఉంది. సమయం గడుస్తూ వస్తుంది. వీళ్ళు ఈ రిచువల్ చేసి 3 months అయినా సరే ఎటువంటి చేంజ్ లేకపోవడంతో భగవంత్ సింగ్ షఫీ మీద మండిపడుతూ ఉంటాడు. దాంతో దేవత సంతృప్తి చెందలేదు, ఇంకొక బలిని కోరుకుంటుంది అని చెప్పి షఫీ అంటాడు. సో ముందుసారిలాగే ఈసారి కూడా ఆ లేడీని తీసుకొచ్చే బాధ్యత షఫీకి అప్పగిస్తాడు భగవంత్ సింగ్. సో ఈ విధంగా పద్మ అనే ఆమెని కేసులోకి తీసుకొస్తారు. పద్మకి కూడా సేమ్ రీజన్ చెప్పి ఒప్పిస్తాడు షఫీ. అయితే అన్నీ సిద్ధం చేసిన తర్వాత సెప్టెంబర్ 26న పద్మని భగవంత్ సింగ్ ఇంటికి తీసుకొచ్చి రోజ్లిన్ని ఏ విధంగా అయితే చంపారో అదేవిధంగా పద్మని కూడా చంపేస్తారు. చంపేసిన తర్వాత తన బాడీ పార్ట్స్ని తిరువల్లూరు అనే ఊరిలో డిఫరెంట్ లొకేషన్స్లో పాతి పెడతారు.
ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క లొకేషన్లో పాతి పెడతారు. సో ఇక్కడితోటి వాళ్ళ దుర్మార్గాలకి ఎండ్ పడింది. కేసుని సాల్వ్ చేసిన తర్వాత ఈ కేసులో చాలానే నిజాలు బయటికి వచ్చాయి. శ్రీదేవి అనే పేరుతో భగవంత్ సింగ్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది షఫీ అనే వ్యక్తి. అసలు ఈ షఫీ అనే వ్యక్తి ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్. 2020కి ముందు 15 సంవత్సరాలలో 10 కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. అండ్ ఒక 75 ఇయర్స్ ఉన్న ఓల్డ్ ఉమెన్ మీద కూడా ఇతను దారుణాన్ని చేశాడు. అయితే ఈ కేసుకి సంబంధించిన విషయాల్లో భగవంత్ సింగ్ని బిజీగా ఉంచుతూ భగవంత్ సింగ్ వైఫ్ లైలాతో ఇతను ఒక రిలేషన్ మెయింటైన్ చేసేవాడు. 2020లో బెయిల్ ద్వారా బయటికి వచ్చిన షఫీ దూరం నుండి భగవంత్ సింగ్ని అబ్జర్వ్ చేస్తూ వీళ్ళకి వేసిన ట్రాప్ ఇది. అతని స్వలాభాల కోసం వీళ్ళని వాడుకున్నాడు. సో అసలు వాళ్ళు చేసిన ఆ రిచువల్ ఏంటి, అసలు వాళ్ళు చేసిన బ్లాక్ మ్యాజిక్ ఏంటి, అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ నిజమా అబద్ధమా, ఇలా మరెన్నో క్వశ్చన్స్ ఈ కేసు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మాకు కూడా చాలానే క్వశ్చన్స్ వచ్చాయి. అన్నిటి మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఇంట్రెస్టింగ్ అని అనిపించిందని అనుకుంటున్నాను. మీకు ఏ పార్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ try to share this. So guys, stay tuned to the Creepy Guys. Signing off, Sathik with Creepy Guys. డబ్బు మీద ఉన్న ఆశ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. భగవంత్ సింగ్ విషయంలో కూడా జరిగింది అదే. డబ్బు అవసరమే, కానీ డబ్బే అవసరం కాదు.